సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. 1-2 సార్లు కాదు, 16 సార్లు వెళ్ళారు. ఈ 16 వెళ్ళిన నేపథ్యంలో ఏం చేశారు మరి స్టీల్ ప్లాంట్ని? ఎందుకు ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడట్లేదు? వాటిని ప్రైవేట్ చేస్తూ మా సర్వీసింగ్ వాటన్నింటిని ఇస్తూ ఉంటే దాని మీద ఎందుకైనా ప్రజలకు వివరణ ఇవ్వట్లేదు? మీరు పైపెచ్చు మా మీద నిందలేయడానికి చూస్తున్నారు. వారి తాలూకా ఈ ప్రచార మాధ్యమంలో ఉన్న 1-2 ఛానల్స్ ద్వారా ఇది చాలా తప్పు. ఏది ఇవ్వడమనుకున్నప్పటికి కూడా మా స్టాండు విశాఖ ఉక్కు, అందులో స్టీల్ ప్లాంట్ ఏదైతుందో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడమే మా ధ్యేయం. దానికోసం ఎంతగానో సరే దాన్ని తెగిస్తాం, దానికోసం ఉద్యమం చేస్తాం. త్వరలోనే ఉద్యమం ఏ విధంగా ఉద్యమం చేస్తామో అది కూడా ప్రకటిస్తాం. అందరినీ కలుపుకొని వెళ్తాం. మాతో కలిసి వచ్చిన వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్తాం. నేను చూస్తున్నాను, నిన్న మన ముఖ్యమంత్రి ఓ మంత్రులు, ఆ పార్టీ అధ్యక్షులు వాళ్ళు ఏదైనా అంటే మీరు కానీ తప్పుగా ప్రజలను తప్పుదో పట్టిస్తే ఏం తప్పు చర్య తీసుకుంటారు? మీరు చేస్తుంది ఏంటి? ఎక్కడ చూసినా మంత్రుల మీద ఆరోపణలు, శాసనసభ్యుల తాలూకా వ్యవహారాల మీద ఆరోపణలు, మహిళల మీద అత్యాచారాలు, పిల్లల కిడ్నాప్లు, ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో డ్రగ్స్ మాఫియా, పట్టుబగలే దౌర్జన్యాలు, హత్యలు. ఎక్కడండి ఇది? ఏమనంటే వైసీపీ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో, ఈ 14 నెలల వైసీపీ పరిపాలనలో, 14 నెలల కూటమి పరిపాలనలో ఎన్ని జరిగాయో క్రైమ్ రిపోర్ట్ తెప్పించండి. 5 సంవత్సరాల కంటే ఈ 14 నెలల కాలంలో ప్రతి సెక్టార్లో ఎక్కువ జరిగాయో తక్కువ జరిగాయో చూసుకోండి. ఒక 14 నెలల కాలం నేను బెరీ చేయమట్లేదు. 5 సంవత్సరాల కాలం, ఈ 14 నెలల కాలం ఎందుకు వచ్చిందా? కారణం ఏంటి అంటే ప్రభుత్వానికి దాని మీద ప్రభుత్వంలో ఉన్న శాఖల మీద పట్టు లేకపోవడం, పట్టుత్వం లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మీద అయితే పూర్తిగా పట్టుకోల్పోయారు, గాలి కుదిస్తారు. విచ్చలవిడిగా ఉంది ఈరోజు. ఇదేనా పరిపాలన? దీనికి వచ్చి గొప్పగా అంట మంచి పరిపాలన. ఏంటి మంచి పరిపాలన? పత్రిక తిరిగేస్తే, టీవీ చూస్తే, టీవీ ఆన్ చేస్తే లేదు ఏం జరుగుతుందని ఎవరికైనా ఫోన్ చేస్తే అక్కడ వచ్చి అత్యాచారం, లేకపోతే అక్కడ వచ్చి అవినీతి, లేకపోతే అక్కడ వచ్చి దోపిడీ,